చాలా రోజుల తర్వాత కలిసిన అక్క చెల్లం బోల్డ్ అని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. సో అక్కని చూసి షాక్ అయ్యారు కదా, చాలా సన్నగా అయిపోయిందండి. తనకు కూడా ఒక స్ట్రెస్ ఎక్కువైపోతుందండి, వర్క్ స్ట్రెస్. సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లల్ని ఇంత గారాభంగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరు తేజుని ఎత్తుకుంటారండి. తేజుకి అందుకే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఎక్కువ ఇష్టం. వాడు అక్కడ ఫోన్ లేకుండా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా బాగుండగలుగుతాడు. సో వీళ్ళు బాబాయ్కి కొడుక్కి డిస్కషన్ జరుగుతుంది. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అన్నయ్య వాళ్ళ రూమ్ ముందు ఉన్నది. సో అన్ని వీడియోలు చూసేద్దామా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో రుత్తుగా నిన్నటి వీడియోలు చెప్పిన కదా, తేడా కొడుతుంది, బోర్ కొడుతున్నానని. సో వాడు ఏం చేస్తాడో మీకు చూపిస్తాను. సో నేను వచ్చేవరకు మా అక్కల కూతురు నాకు ఇష్టమని ఫిష్ వండుతూ ఉంది. బిడ్డ అంటే బిడ్డే కదండి, నా కూతురు లేదన్న ఫీలింగ్ బాగా ఎక్కువ వస్తుంది. అండ్ దీన్ని విషయాక ఆ ఫీలింగ్ పోతుంది, ఎందుకంటే ఇది ఉన్నది కదా, అక్క కూతురు నా కూతురే కదా. సో ఇది బాంగడా మ్యాక్రేల్ అంటారు ఇంగ్లీష్లో. నాకు దీని కర్రీ ఇష్టం. ఇది సముద్రపు చేప అంటారు. సో ఫ్రై చేశారు అండ్ ఒక సైడ్ కర్రీ కూడా వేస్తారు అనమాట. ఇది చూడండి. సో వీళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఎట్లా ఉంటుంది, మా అక్కది కూడా లవ్ మ్యారేజ్. సో నాలాగే. సో వాళ్ళు నాన్ వెజ్ తింటారు అనమాట. సో చపాతీలు, చప్పటి పప్పు ఉంది కింద, అండ్ ఫిష్ గోలిచారు అందరికీ, నా ఒక్కదానికి కాదు. ఇంకా అక్క వాళ్ళు ఫిష్ షాప్ నుంచి వచ్చి వాళ్ళు డిన్నర్ చేస్తారు అండ్ పప్పు. సో అక్క అయితే వచ్చేసింది. అక్క వాళ్ళకి ఫిష్ షాప్ ఉంటుందండి. సో అక్కడ ఈవినింగ్ వెళ్ళి నైట్ వస్తారు. సో రాగానే ఋతుగాడిని చూసి దగ్గర తీసుకున్నాం అంటే ఋతుగాడు అస్సలు రాలేదు. వాడికి కొత్త అనిపిస్తారు వీళ్ళందరూ. అది చూడండి, మొహం మార్చేయండి అంటే అదే మొహంతో ఉన్నాడు, అదే మొహం పెట్టుకునే ఉన్నాడండి వాడు. సో ఇక్కడ మా ఓం వచ్చేసి పాపం చాలా హెల్ప్ చేస్తాడు మా అక్కకి. వాడు చదువులో బాగానే ఉంటాడు, ఇంటి పనుల్లో కూడా చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. బబ్లీ జాబ్కి వెళ్తుంది, అక్క ఏమో ఫిష్ మార్కెట్కి వెళ్తుంది. ఫిష్ మార్కెట్ కాదు, షాప్కి వెళ్తుంది. సో ఈ రెండు డాగ్స్ ఉన్నాయా, ఈ మా అమ్మని బాగా సతాయిస్తాయండి. సో ఇవి కూడా రెస్క్యూడే, ఇవి కొన్నాయి కావు. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ యానిమల్ కూడా కొనింది, ఏ పెట్టుగా కొనింది కాదు. సో ఇది ప్రెగ్నెంట్. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో 2 ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. ఎవరు తెలుసా? వాళ్ళకున్న 2 క్యాట్స్ కూడా కడుపుతూ ఉన్నాయి. ఋతుగాని పీ పెట్టమంటే ఎంత మోమాటంగా పీ పెడుతున్నాం. యాక్చువల్లీ రిత్తు పుట్టినాక నేను వెళ్ళి అక్కడ ఎక్కువ స్పెండ్ చేయలేదు, అందుకని చెప్పేసి వాడికి వీళ్ళు ఎవరు ఎక్కువ అలవాట్లేదు. అది తేజ్ అనుకోండి, తేజు చిన్నప్పుడు మన ఊరికి అర్థం కదా. సో అట్లా తేజుకి వీళ్ళందరూ అలవాటు. సో నిన్నటి వీడియోలో మీరు వెళ్ళారు, మరి మీ ఇద్దరు అన్నయ్యలు వెళ్ళరా అని. అందరం వస్తాం పోతాం అన్నీ అవుతాయి. కిరణ్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు. సో నటరాయన వస్తాడు, శేఖర్ కూడా రాలేదు. మరి శేఖర్ నటరాయన వాళ్ళు అక్కడ రిలాక్స్ అయ్యి మార్నింగ్ వస్తాను. అందుకే నేను నైట్ వచ్చేసి పడుకుంటూ మంచిగా ఆరామ్సే ముచ్చటచ్చని. సో తినడంతా అయినాక నా కొడుకు ఏడుచు స్టార్ట్ చేసాడు, నేను డాడీ పోతా అని. సో ఆ డాడీ పోతా అంటే ఊరుకుంటామా? మా అక్కలకి ఆటో ఉంది. ఇక అక్క బావ వాళ్ళు తినేసాక పద నేను దించేస్తాం, రేపు మార్నింగ్ మళ్ళీ వద్దు, వాడికి రాత్రి పడుకొని అని చెప్పేసి తీసుకొచ్చింది. నడుపుతా దించుతాను పోయారు. సో ఇక్కడ మేము ఫలుదా అక్క తినబెట్టింది. సో ఫలుదా తినబెట్టింది, తిని 12:30కి పోయి వాళ్ళని లేపి పడుకున్నాం అనమాట. జస్ట్ పడుకోనికి వచ్చినాం మేము. ఋతుగా డాడీ అన్నాడా, వచ్చినా మళ్ళీ నా సంకలే పడుకున్నాడు. అది అక్కడ పడుకుందాం కదా. సో బ్యూటిఫుల్ సీన్ చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగుందో నిజంగానే కదా. ఇట్లా ఇక్కడ ఒక్క దోమ ఉండదండి, పొద్దున్నే వాటర్ పోతుండే, చాలామంది ఇంట్లో బట్టలు ఉత్తరు అన్నీ వేస్తారు. సో అన్నయ్య వాళ్ళ రూమ్ దగ్గర ఇక్కడేమో అందరు ఫ్యామిలీస్ ఉంటారు. సో ఎవరు చెత్త ఇక్కడ పడేయరు. అదే అన్నయ్య వాళ్ళ రూమ్ ఉందా, తీసుకెళ్ళి అందరు చెత్త అక్కడే పడేస్తారు. సో అన్నయ్య వాళ్ళ రూమ్ ఉందంటే ఇంత క్లీన్గా ఉండదు. అయ్యా మగవాళ్ళు కదా, ఎవరు ఏమంటారు అంటారు అన్నట్టుగా చెత్త అంతా అక్కడ ఎదురుగా పడేసిపోతారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అన్ని వాళ్ళు చెత్త వాళ్ళు వచ్చి మీ ఇంటి ముందటే అంత చెత్త ఉంది, మీరు క్యాటరింగ్ పని చెత్త అంత ఇక్కడనే పడేస్తారు అన్నారు. సో మగవాళ్ళు అయితే ఏమన్నారు, నేను లొల్లి పెట్టుకున్నా. సో ఇది చూడండి కాకులు, అదే నాకు ఈ మధ్య కాకులే కనిపిస్తున్నాయి, నాకు కాకులు పిచ్చి పట్టిందా. ఏడ చూస్తే ఆడ కాకులే ఉన్నాయి. సో చాలా పీస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగా అనిపిస్తుంది. సో అది అన్నయ్య వాళ్ళ రూమ్. సో ఇటు సైడ్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అండ్ ఇటు దిక్కు వీళ్ళ రూమ్ ముందట బోల్డ్ అంతా చెత్త పడేసి ఉంటుంది. సో చెత్త తీసే వాళ్ళు వచ్చారు, మీ రూమ్ ముందట ఇంత చెత్త ఉంది, మీరు గలీజ్ ఉంటున్నారు. నేను అన్న, ఇక్కడ ఆడవాళ్ళు లేరు కాబట్టి ఉన్నోళ్ళు అంత చెత్త తెచ్చి ఇక్కడే పడేస్తారు, ముందర ఎక్కడ మీకు చెత్త కనిపిస్తుంది అని చెప్పేసి. సో మా అన్న, ఎందుకు మొత్తుకుంటావే, వాళ్ళు డబ్బులు తేలే తీసుకుపోతారే అన్నాడు. కానీ అట్లా ఎట్లా ఊకుంటాం మనం. సో శేఖర్, రిత్తు, తేజు వీళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు. ఇదేంటంటే బజ్జీలు మా అన్న తింటా ఉన్నాడు అనమాట. ఇలా లేమ్మంటే వీళ్ళు ఇవ్వట్లేదు. శేఖర్కి ఇవాళ లాగిన్ చేయాలి, వర్క్ చేయాలి. అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాకనే వర్క్ చేస్తాడనమాట. సో టీ తాగి నటరా లేవగానే టీలోకి బ్రెడ్
మస్కపావు ఇవన్నీ తెప్పించారు. సో మాతో ఉన్నారు కదా ఇద్దరు అన్నయ్యలు, వాళ్ళు పొద్దున్న లేవని 2 కర్రీస్ కలిపి ఒకే కర్రీలో వేసి వేడి చేస్తారు. ఎండకి రేగులు ఇల్లు కదా తొందరగా పాడైతాయండి కర్రీస్. సో ఇటు చూడండి, ఈ తేజ్ వాడు బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయాడు. మేము ఛాయ్ తాగినాం, క్యాబ్ బుక్ చేస్తున్నాం. క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ మీకు ఏం చెప్తున్నా తెలుసా, రాత్రి వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్నే ఛాయ్ తాగి పోతున్నాం. నా కొడుకు దయ వల్ల మేము ఇట్లా తిరుగుతున్నాం. అదే నేను మీకు చెప్తున్నాను. సో మార్నింగ్ వీళ్ళు క్యాబ్ బుక్ చేశారండి, ఇంకా వెళ్ళిపోవాలి. ఎదురు రూమ్లో ఉన్న సామాన్ నేను మీకు చూపించలేకపోయినా, అందులో చైర్స్ పెద్ద పెద్ద గిన్నెలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ క్యాబ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. నా కొడుకు జస్ట్ పడుకోవడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చిందంటే నాకే ఘోరంగా అనిపిస్తుంది, అవునా కదా, దారుణంగా అనిపిస్తుంది. సో ఈలోపు టీ పెట్టిరు. క్యాబ్ ఫస్ట్ ఒక 2 బుక్ అవ్వలేదు. సో టీ పెట్టిరు. ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా చాయ్ పెడతారండి, చిక్కగా ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఈ స్టిక్కర్ నాకు బాగుంది అన్నారు కదా, మెయింటైన్ చేద్దాం. సో చూస్తూనే క్యాబ్ వచ్చేసిందండి, ఇంకా వెళ్తాము. కిరాణా రావట్లేదు, కిరాణాకి బోల్గిరాయికి వచ్చేది ఉంది. సో అయినా కిరాణా నార్మల్గా వచ్చి వెళ్తూ ఉంటాడు. సో నిజంగానే కదా, భలే డౌట్లు వస్తాయి మీకు. ఎవరో కామెంట్ పెట్టింది నిన్న. అండ్ కమ్బ్యాక్ వీడియో తర్వాత ఫస్ట్ వీడియోకి మనకి నిన్నటి వీడియో మమ్మీ గురించి పెట్టాను కదా, సో దానికి 10,000 వ్యూ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అట్లీస్ట్ మన ప్రీవియస్ ఉన్న ఫాలోవర్స్ చాలామంది చూస్తున్న వీడియోని అన్న ఫీలింగ్ వచ్చింది. సో పీస్ఫుల్గా ఉన్న నది ఇది, నది కాదు కెనాల్ ఇది. సో చలో స్టార్ట్ అయిపోదాం. జస్ట్ అమ్మోళ్ళ ఇంటికి అన్నయ్య దగ్గరికి ఒక 5 కిలోమీటర్స్ ఏమో గ్యాప్ ఉంటుంది, దగ్గరే ఉంటుంది, దూరం ఏమి ఉండదు. సో అక్కడికి వెళ్దాము. అమ్మ ఇంకా లంచ్కి అక్కడికి వస్తుంది. సో ఈరోజు నేను పుట్టి పెరిగిన ఇల్లు మీకు చూపిస్తాను, చూద్దురు. సో రుతుగాడు చూడండి, రుతుగాడికి వాళ్ళ మామ ఉన్నాడు అనుకోండి చాలు, ఇంకా నేను అవసరం లేదు. ఎంతసేపు వాళ్ళ మామతో ఉంటాడు, వాడికి బోర్ కొట్టదు, వాడికి అమ్మ గుర్తు రాదు. మేబీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరిని ఎక్కువ గుర్తు చేసుకుంటాం అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఉంటుందేమో. సో నేను ఊరికే ఇల్లంతా ఉండకపోదును, పెళ్ళికి పోదును. రితువాడు కడుపులో ఉన్నప్పుడు తేజ్ అప్పుడు ఎడిగి పోకపోదును. ఈ అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ చేపలు వాళ్ళే బిజీ ఉంటారు, చూస్తారు ఎవరు లేకపోరు. కాబట్టి శేఖర్ నేనే తేజ్ అప్పుడు 9 months ఉన్నామండి టోటల్ డెలివరీకి ముందు పూణేకి వెళ్ళాం. సో వచ్చినాం, పూజాక్కల ఇంటికి డైరెక్ట్ వెళ్ళలేదు, అమ్మ దగ్గర ఆగినాం అనమాట. తేజుగాడు నిన్న రాలే కదా. సో మా తేజుగాడు వచ్చిన తెలియంగానే మా ఓం బండి తీసుకొని స్టార్ట్ అయిపోయాడు. ఎందుకంటే ఓం ఎట్లా నా చేతిలో పెరిగాడో తేజుగాడు ఓం చేతిలోనే పెరిగిండు. మీరు మా వీడియో చూడండి, ఓం తేజు వీళ్ళిద్దరు ఎక్కుంటారు. సో షాపు బాపు ఉన్నప్పుడు షాప్ చాలా నిండుగా ఉండేది. అమ్మకి ఏజ్ అయిపోతుంది, షాప్ బాగా నడిపిస్తే మంచి గిరాకీ అవుతుందండి ఈ ఏరియాలో, కానీ ఇక అమ్మకు అవ్వట్లేదు. సో ఇది మా ఇల్లు, ఎంత బాగుండేదో ఇట్లా అయిపోయింది. రేగులు ఇల్లేనండి, కానీ పొడుగ్గా ఉంటుంది. మనకి బెడ్రూమ్లు ఇవన్నీ స్పెషల్గా ఏమి ఉండవు. నా ఓల్డ్ వీడియోస్లో 6-7 years బ్యాక్ వీడియోస్లో మీరు చూస్తుండొచ్చు, చూస్తే ఏడుపు వస్తుంది. మా అమ్మ నాన్నలు కష్టపడి కట్టుకునే ఇల్లు ఇది, కానీ అందులోకి పోకుండా అయిపోయినా. చాలా దారుణంగా ఉంది లోపల, అందుకే వెళ్ళట్లేదు అన్నమాట. సో నేను లోపలికి కూడా వెళ్ళలేదు, అంతే బాధ వేస్తూ ఉంటుంది. సో ఈ గల్లీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఒకప్పుడు అసలు ఇన్ని ఇల్లులే ఉండేవి కావు, ఇప్పుడు ఇట్లా అయింది. సో అమ్మకి అదే చెప్తున్నా, షాప్ మొత్తం ఒకసారి సెట్ చేయాలమ్మా అని. ఏం ఉండలేవే మీరు సెట్ చేసినా నాకేమైనా చేతన అవుతుందా అని చెప్పి అంటా ఉంది. మా నటరన్న మేము ఎవరం వచ్చినా ఖచ్చితంగా అమ్మని కలుస్తారు. నేనంటే వచ్చి ఉంటాను అనే వాళ్ళు ఉండరు, ఎందుకంటే నటరన్న వచ్చి ఉన్న 2 రోజులే కిరణ్ దగ్గరే ఉంటాడు, ఎందుకంటే ఇంట్లో బోర్ కొడుతుంది. ఈడు నా ఫ్రెండు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బబ్లు గాడని. సో చలో వెళ్ళిపోదాం. నేను ఇల్లంతకుంటలో కానీ గాలిపల్లిలో కానీ పోయేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎక్కువ మాట్లాడను. ఎవరిని మాట్లాడిస్తే బాగున్నా అమ్మ మీరు బాగున్నారంట. కానీ ఈ తొవ్వరిని పోయేలోపు అరగంట ఆగానండి. శేఖర్ వాళ్ళు పోయి చేరినా నేను ఆగిన, వీళ్ళు వాళ్ళు అందరూ మాట్లాడారు. సో తేజ్ వాడు రాగానే మా అక్క నాకు చేసుకున్నాడు. ఈ ఓమ్ ఏంటంటే ఇప్పుడు 12th అన్నమాట, ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి కాక అని ముచ్చటెడుతుండు. సో ఏదో ఎగ్జామ్ ఉంది, అది అయిపోయాక నువ్వు హైదరాబాద్కి రావు, ఒక 10 days ఉండు, నీకు నేను చెప్తాను ఏది ఎట్లుంటుందో నీకు తెలుస్తుంది శేఖర్ చెప్తుండు. సో ఇది అక్క వాళ్ళ కొత్త ఇల్లు, పాత ఇల్లు, ట్యాంక్కి కిచెన్లో కూలిపోయి పడిపోయిందండి. సో 2 years బ్యాక్ వినాయక చవితికి ముందేనంట. సో అప్పుడు వీళ్ళు మా అక్క బావ ఇద్దరు కూడా వర్కర్స్ని ఏం పెట్టుకోకుండా పిల్లలు అక్క బావ వాళ్ళు 4 కలిపి కట్టుకునే ఇల్లు ఇది. సో దీన్ని మిట్టు 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 అంటారు అనమాట. చాలా తొందరగా అలవాటు అయిందండి. ఇవి చాలా అగ్రిగేసివ్గా ఉంటాయంట, కానీ ఇది చాలా తొందరగా అలవాటైంది. మా బావ చేతి మీద కూర్చుంటుంది, ఓం చేతి మీద నిల్చుంటుంది.
కానీ భలే క్యూట్గా ఉంది. ప్యారెట్ని దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. సో వీళ్ళేంటో నాకు కథ మా బావ వచ్చిండు ఆ నెత్తుకుని వాడు ఏంటంటే నన్ను తేజానికి ఫిష్ స్మెల్ పడనే పడదు, పెరుగు స్మెల్ పడదు. సో అంత ఫిష్ స్మెల్ పడినోడు కూడా మా బావ చేపలు తరుతుంటే వాడు మా బావ వెనకాల తిరుగుతూ ఉంటాడు. చిన్నోడికి అంత అటాచ్మెంట్ లేదు, వాడు చూడండి జస్ట్ ఫార్మాలిటీ. కానీ పుట్టింటికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పుడు ఒకే ఇంట్లో పెరిగిన అక్క చెల్లం ఇప్పుడు వేరు వేరు. మా అక్క అయితే ఇక్కడికి రానే రాదు, నేను వాళ్ళ మీద కొట్టుకొని ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాను. కలిసి ఉంటే బాగుండు అన్న ఫీల్ ఉంటుంది, కానీ ఉండేలాగా అక్కడ ఇల్లు లేదు. అట్లా అని చెప్పి అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా అక్క వాళ్ళ ఇల్లు మన ఇల్లు కాలేదు, నా ఇల్లు దానికి దాని ఇల్లు కాలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇద్దరం ఉన్నంత కంఫర్ట్గా మా ఇళ్ళల్లో మేము ఉండలేము. సో నేను ఉంటాను కానీ ఒక 2 రోజులు ఎక్కువ, మళ్ళీ ఎందుకో మా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. సో మా ఇంటికి నేను వచ్చి 4-5 రోజులు సరితే కానీ అది సెట్ కాని ఇల్లు. అండ్ రీసెంట్గా మా ఇంట్లో పెద్ద పాము వచ్చింది. మా నాన్న వర్ధంతి అయింది కదా, ఆ రోజు చాలా పెద్ద పాము మా నాన్న ఫోటో వెనకాలే చుట్టుకొని ఉంది. సో అది చూసి శేఖర్, ఇక నువ్వు ఇప్పట్లో పోవడానికి వీలు లేదు, పనులను పెట్టి ఇల్లంతా క్లీన్ చేపిస్తేనే నువ్వు పోవాలన్నాడు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని పోను, రిత్తుగాడిని తీసుకొని వెళ్తాను. సో పాములు తిరుగుతుంది అంటే మా అత్తమ్మ శేఖర్ పంపిస్తారా, నాకు అలవాటు ఉంది, నేను ఏం జరిగినా మా అత్తయ్యకి చెప్తాను. సో అట్లా చెప్పిన మా అత్తయ్య, బిడ్డ నువ్వు పోకపోయింది బెటర్, ఎందుకంటే డాడీ మాసికానికి ముందు పూణేలోనే పెద్ద వేద్దాం అనుకున్నాం, కానీ గ్యాస్ ప్రాబ్లము, మళ్ళీ ఇంటికి కలర్ వీలు వేయించుడు కాదు బిడ్డ, నాకు వచ్చి మొక్కిపోతే పోరు అంటే ఇక పెద్దన్న అక్కడికి రమ్మనేసరికి మేము అక్కడికి వెళ్ళినాం. వీళ్ళకి వచ్చి కుదరలేదు, వీళ్ళు ఇంటి దగ్గర మొక్కారు అనమాట. సో నేను వెళ్ళకపోయింది ఏమైంది, అంత పెద్ద పాము వెళ్తే నేను ఋతుగాడే ఇంట్లో ఉండేటోళ్ళం కదా, చాలా భయం వేసింది. సో చూడండి మా అక్కకు నాకు ఫోన్లో మాట్లాడతాం, దాదాపుగా డైలీ మాట్లాడతాం. ఫేస్ టు ఫేస్ అయితే ఇంకా ముచ్చట్లు ఓడిపోయి. సో మీ ఓన్ మదర్ ఎలా ఉంటుంది అడిగే వాళ్ళకి మా అక్కని చూడండి. మా నాన్న చెప్పేవాళ్ళు మీ అమ్మ సేమ్ మీ అక్కలాగే ఉండేదని. సో మా అక్క శారీ కడితే సేమ్ మా అమ్మలానే ఉంటుంది. సో అడిగిన వాళ్ళందరూ చెప్తున్నాను ఇలాగే ఉండేది. నేను ఫోటో చూడలేదు, సో మీకు చూపించలేను. సో సరే ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ పోహా వేస్తుంది అక్క అందరికీ కూడా. మా అక్కోళ్ళ ఇంట్లో టిఫిన్ తినరు, డైరెక్ట్ 11-11:30కి పిల్లల వరకే టిఫిన్ చేసిన 11-11:30కి అన్నం తినేస్తారు, మళ్ళీ నైట్ అన్నం తింటుంది. మా అక్క 2 times తింటుంది, అందుకే అట్లుంది. షుగర్ వాటికి చాలా దూరం ఉంటుంది, ఎందుకంటే మా జీన్స్లో షుగర్ ఉంది, మా నాన్నకు షుగర్ ఉంది, మా మమ్మీకి షుగర్ ఉంది. సో అలా మాకు కూడా వస్తుంది భయం, అందుకే మా అక్క ముందే దూరం ఉంటుంది. నేనేమో నన్ను లాగుతుంది, ఎట్లా నన్ను అయస్కాంతం లాగినట్టు షుగర్ లాగుతూ ఉంటుంది, నేనేం పట్టించుకోను. సో అది మా అక్క చాలా వెయిట్ లాస్ అయ్యిందండి. మళ్ళీ మా ఓమ్ గారు చూడండి వచ్చిపోతూ ఉన్నాడు, వాడు చాలా హెల్ప్ చేస్తాడండి మా అక్కకి. సో అక్క ఛానల్ ప్రజెంట్ రెగ్యులర్ వీడియోస్ ఏం పెట్టట్లేదు. దానికి ఏమైందంటే తెలుగు వాళ్ళు తన వీడియో చూసారు, మరాఠీ వాళ్ళకి ఎక్కువ రీచ్ పోలేదు, అందుకే మధ్యలో ఆపేసింది. కానీ మళ్ళీ చేస్తే బాగుండు, ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకొని. సో ఈ అక్కకి ఛానల్ ఉండే పూణేకరి పూజ అని చెప్పి, రితు బర్త్డేకి వచ్చినప్పుడు వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. సో ఇక్కడ రోడ్ పని జరుగుతుంది, మిషన్ భగీరథ పైప్స్ మనకి వేస్తారు కదా, సో అట్లా ఇక్కడ కూడా పెద్ద పైప్స్ ఏదో వేస్తున్నారు. సో అక్కల ఇంట్లో ఇన్ని చెట్లు, మా అక్కని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేనే ఊరికే అక్క చెట్లు పెట్టుకోయి అని చెప్పేసి. సో చేపలు చూడండి, బాగా పూణే మార్కెట్కి అర్లీ మార్నింగ్ పోయి ఫిషెస్ తీసుకొస్తారు, ఎప్పటిదప్పుడే రోజే తీసుకొస్తారనమాట. అండ్ వీళ్ళకి ఒక అపార్ట్మెంట్ దగ్గర అమ్ముతారు, సో గిరాయి కూడా బాగానే ఉంటుంది. సో మా బావ తెచ్చిన ఫిషెస్ని సర్దుతున్నాడు. సో ఆయన 11:30కి అట్లా వచ్చిండు. సో ఇప్పుడు సర్ది ఈవినింగ్ 4కి అట్లా వెళ్ళిపోతారు, రోజు అయిపోతూ ఉంటాయి, గిరాయి కూడా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ మా బబ్లీ పెళ్ళి చేయాలండి. సో అందుకే ఇంకా వాళ్ళు కష్టపడ్డం ఇంకెక్కువైపోయింది. ఇక బిడ్డ ఉన్నాక ఎట్లుంటుంది. సో శేఖర్ ఏమో లాగిన్ అయిపోయి వర్క్ చేసుకుంటా ఉన్నాడు. అక్క వాళ్ళు ఇల్లు చూపించమంటే కమెంట్ చేయండి, మీరు చూపించమంటే ఖచ్చితంగా రేపు ఒక చిన్న షార్ట్ లాగైనా తీస్తా అనమాట. సో ఇది చూడండి, ఆయనకి ఇక్కడ వైఫై ఉండడం వల్ల ఈజీగా ఉంది. ఓమ్ ఏమో ఆ రూమ్ మొత్తం, ఇది ఓమ్ రూమ్ అనమాట, వాడి స్టడీ రూమ్. సో అన్నీ సర్దుకున్నాడు. ఇక మా బావ నేను అక్క తింటున్నా, బావ నువ్వు ఎంత లక్కీ చూసినావా, అక్క చెల్లి మధ్యలో కూర్చొని తింటున్నావు అని చెప్పి అంటూ మా బావ నన్ను మస్తు ఏడిపిస్తాడండి, చాలా జోకులు వేస్తాడు. సో నేను కూడా అంతే, వాళ్ళది మా ఇంటి పక్కిలే, చిన్నప్పుడు చెల్లి నన్ను ఎత్తుకున్నాడు ఆయన. సో ఇదండి ఎలా అనిపించింది వీడియో అని నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మమ్మీ కూడా లంచ్ చేయడానికి ఇక్కడికే వస్తుంది. పోహా అయితే సూపర్గా ఉంది. నాకు స్పెషల్గా మా అక్క చేసేది, మా వదిన, మహారాష్ట్రలో ఎవరు చేసినా నాకు పోహా ఇష్టం. చాలామంది పోహాలో ఆనియన్ వేయరంటారు, ఆలు పోహా వేరే ఉంటుంది,
కాందా పోహ వేరే ఉంటుంది. ఇక నటయ్యన స్నానం చేసి పోహ తిని ఇక పోతా అంటుండు. ఋతుగాడేమో వద్దని, నటయ్యనకి వేరే పని ఉందన్నమాట. సో రిత్ ఏమో అస్సలు పోవద్దని, కానీ అన్న ఏమో పోతా నేను, మీరు కూడా తొందర వచ్చేయండి అని చెప్పేసిండు. ఋతుగాడు మామ నువ్వు ఉండు, నేను పోతా అన్న అంత ఫీల్ కాడు, మా పోతుంటే ఫీల్ అవుతాడు. సో ఎట్లా పోతావు అన్న అని అక్క అంటే, శేఖర్ ర్యాపిడో బుక్ చేసిన అక్క, బైక్ వస్తే అన్న వెళ్ళిపోతాడు అన్న. సో అమ్మని మళ్ళీ ఒకసారి కలిసి అమ్మను అన్నయ్య రమ్మంటాడు, నేను రమ్మంట, అక్క కూడా వచ్చేసి తీసుకోమంటుంది. అది ఏడికి పోదు, అదే షాప్లో ఉంటుంది. సో ప్రెగ్నెంట్ ఉన్న మరో పిల్ల వచ్చి శేఖర్ పక్కన పడుకుంది. మా పెళ్ళైన కొత్తలో అక్కలు ఇట్లా చిన్న కోడి పిల్లలు ఉండేవి. ఆ కోడి పిల్ల ఒకటి వచ్చి శేఖర్ వేడిగా ఉంటాడు అనమాట, ఒకటి వచ్చి ఆడుకుంటూ శేఖర్ బొత్త మీద పడుకుందండి. నాకు ఇప్పటికీ అది గుర్తొస్తుంది. జోజో ఉన్నప్పుడు శేఖర్ పక్కనే వచ్చి కూర్చుంటాడు. సో ఇటు చూడండి స్కిన్ మా అక్కకి చెప్తున్నా, నువ్వు చెప్పింది పెట్టుకొని నా స్కిన్ బర్న్ అయింది చూడే అని. నువ్వు కరెక్ట్ పులిపిరి మీద పెడితే బర్న్ అవ్వదే అన్నది. అండ్ పులిపిరి నిజంగానే పోతాయట మరి వాటితోటి. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు రెమెడీ చెప్పారు, అది కూడా ట్రై చేసి రిజల్ట్ వస్తే చెప్తాను. సో ఇంకా ఇది చూడండి, ఇదేం చేస్తుంది తెలుసా, వీళ్ళ చేతికి నెయిల్స్ పెడుతుంది. మా బబ్లీ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు పుట్టిందండి, అప్పుడే దానికి పెళ్ళి చేయాల్సిన టైం వచ్చింది. సో త్వరలో చేస్తారు, చూడాలి. ఇంకా సంబంధాలు అయితే చూస్తున్నారండి. సో చేస్తే మనం వెళ్తాం కదా, మీతో షేర్ చేస్తాం కదా అప్పుడు. సో మిట్టుని బయట తీస్తాను మా బావ అంటే అది వస్తలేదు, అలా అని చెప్పి కొడుకోలేదు, చాలా తొందరగా ఫ్రెండ్లీ అయిపోయింది మా బావ చెప్తున్నాడు అనమాట. సో ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్లో చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్. సో ఈ మిట్టు కూడా బయటికి వస్తలేడు, మా బావ చేయి మీద ఇందాక పట్టుకున్నాడు, మీకు చూపిస్తాను పట్టుకోమంటే అటు రాడంట, అందులోనే ఉంటుంది. వీడియో అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారు కదా, రేపు మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్.